హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఇవాళ వీడియోలో 2024 సంవత్సరం ఫిబ్రవరి 24న మాఘపూర్ణిమ అనేది ఉంది కదండి. ఆ మాఘపూర్ణిమ యొక్క విశిష్టత, మాఘపూర్ణిమ రోజు ఏం చేస్తే మన కోరికలను నెరవేరుతాయి, మాఘపూర్ణిమ 2024 సంవత్సరం ఏ తేదీన ఉంది అంటే సమయం ఎప్పటిదాకా ఉంది, మాఘపూర్ణిమ విశిష్టత అనేది నేను ఈ వీడియోలో తెలియజేస్తున్నాను అండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చివరి దాకా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. హిందూ మతంలో అమావాస్య పౌర్ణమి రోజులకు చాలా విశిష్టత ఉంది. మాఘమాసంలో వచ్చే పౌర్ణమిని మాఘ పౌర్ణిమ అని పిలుస్తుంటారు. ఆ రోజు శ్రీ మహావిష్ణువుని పూజించడం ఆచారం. దీనివల్ల కోరికలు నెరవేరుతాయని విశ్వాసం ఉంది. అదే రోజు స్నానానికి, దానానికి విశేష ప్రాధాన్యం ఉంది. మాఘ పూర్ణిమ ఈ ఏడాది ఎప్పుడు వచ్చింది, ఆ రోజు ఏం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. హిందూ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి 2024 సంవత్సరం 23వ తేదీ మధ్యాహ్నం 3:33 గంటల నుండి పౌర్ణమి తిథి ప్రారంభమైంది. ఫిబ్రవరి 24న తేదీ సమయం 5:59 గంటల వరకు ఉంటుంది. ఫిబ్రవరి 24న మాఘ పూర్ణిమ జరుపుకుంటారు. మాఘ పూర్ణిమ అభిజిత్ ముహూర్తం వచ్చి 24వ తేదీ మధ్యాహ్నం 12:12 నుండి 12:57 వరకు ఉంటుంది. ఈ సమయంలో చేసే స్నానం, దానంతో పాటు పూజ కూడా చాలా శుభప్రదం. మాఘ పూర్ణిమ రోజు దేవతలు మానవ రూపంలో భూమిపైకి వస్తారు. ఆ రోజు వారు గంగా నదిలో స్నానం చేసి శ్రీ మహావిష్ణువుని పూజిస్తారు. అలా పూజించడం శుభప్రదంగా భావిస్తారు. మనం చేస్తున్న పాపాల నుండి విముక్తి పొందాలంటే మాఘ పూర్ణిమ రోజు స్నానం చేయడంతో పాటు అదే రోజు దానం కూడా చేయాలి. ఆ రోజు ఉపవాసం ఉండడం వల్ల కోరికలన్నీ నెరవేరుతాయి. మాఘ పూర్ణిమ రోజు బ్రహ్మముహూర్తంలో స్నానం చేయాలి. తర్వాత సూర్య భగవానుడికి మంత్రాలను జపిస్తూ నీటితో అర్ఘ్యాన్ని వదలాలి. ఆ రోజు ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువుని పూజించాలి. ఇలా చేయడం వల్ల అనుకున్నవి జరుగుతుంది. పేదలకు అన్నదానం చేయడం చాలా మంచిది.